ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బాలకృష్ణ పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ముక్కుసూటి తత్వం, ఆయన టెంపర్. బాలకృష్ణ చాలా సౌమ్యుడిగా కనిపిస్తారు. ఆయనలోని ముక్కుసూటి తత్వం, చిన్న పిల్లాడి మనస్తత్వం చాలా మందికి నచ్చుతుంది. పైకి అలాగే కనిపిస్తారు, కానీ బాలయ్య ఎంతో సరదాగా ఉంటారని సినీ, రాజకీయ సెలబ్రిటీలు చెప్పడం చాలా సార్లు విన్నాం. ఇక తేడా వస్తే ఆయన తన చేతికి పని చెబుతుంటారు. బాలకృష్ణ చాలా సార్లు తమ అభిమానులపై చేయి చేసుకున్నారు. కొట్టడం బాలయ్యకు, కొట్టించుకోవడం ఆయన ఫ్యాన్స్ కు అలవాటుగా మారిపోయింది. తాజాగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక సంఘటన దీనిని మరోసారి నిరూపించింది. బాలకృష్ణ తన రాబోయే భారీ చిత్రం అఖండ 2 ప్రమోషన్స్ లో భాగంగా విశాఖ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, స్థానిక నాయకులు తరలివచ్చారు. చుట్టూ జై బాలయ్య నినాదాలతో కోలాహలంగా ఉన్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది. ఎయిర్పోర్ట్ లాంజ్ లో ఉన్న సమయంలో గుంపులో ఉన్న ఒక అభిమానిని బాలకృష్ణ గమనించారు. వెంటనే ఆయన ఆవేశంతో రెచ్చిపోయారు. ఆ అభిమానిని ఉద్దేశిస్తూ వీడెందుకు వచ్చాడు, వెళ్ళగొట్టండి అంటూ పెద్దగా ఆదేశించారు. అంతేకాక సాయంత్రం కూడా వీడు కనపడకూడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా బాలయ్య అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో చుట్టూ ఉన్న వారంతా షాక్ కి గురయ్యారు. ఏ కారణం చేత బాలకృష్ణ ఆ అభిమానిపై అంతటి కోపం చూపించారనే విషయంపై స్పష్టత లేదు. కొందరు అది కేవలం ఏదో చిన్న అపార్థమై ఉండొచ్చని అంటుంటే, మరికొందరు ఆ అభిమాని గతంలో ఏదైనా తప్పు చేసి ఉండవచ్చని ఊహిస్తున్నారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.